రైట్ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దేవుని కూడా కోరుతా ఉన్నా, మీ కొద్దిగా మంచి బుద్ధి ఇవ్వాలి, ఆ పాడు బుద్ధి పోవాలి, వక్రీకరించే బుద్ధి పోవాలి, మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, 100కు 100% మీతో మేము సహకరిస్తాం. కానీ ఆలోచన విధానంగా మీరు మంచి ఆలోచనలు వస్తే తప్పకుండా కోఆపరేట్ చేస్తాం. ఈ మూర్ఖత్వ మాటలు ఇప్పటికన్నా ఆపండి. మిమ్మల్ని తిట్టడం చాలా ఈజీ మాకు కూడా, కానీ అది మా సంస్కారం కాదు. మీ సంస్కారం వేరు, మా సంస్కారం వేరు. ఇప్పటికన్నా మారండి, ఇప్పటికన్నా ప్రజల్ని మోసం చేయకండి, తెలంగాణ రాష్ట్రాన్ని వంచకండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంచి అడ్వైజర్ని పెట్టుకోండి. మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ అర్థం చేసుకున్న తర్వాత వట్టిగా అరవడం కాదు, అని అడగడం కాదు, సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఫస్ట్ అర్థం చేసుకొని డిస్కషన్కి రండి, ఫుల్లీ ప్రిపేర్డ్గా రండి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఇంతకుముందు చెప్పినా కదా, బైపోలార్ డిసార్డర్ అంటారు దాన్ని. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట. బైపోలార్ డిసార్డర్ అంటే మెంటల్ డిసార్డర్. అదొకటి. పొద్దున ఒక మాట మాడతారు, పొద్దున ఒక ఆవేశం ఉంటారు, సాయంత్రం రాను మా అసెంబ్లీకి రా అంటారు. నిన్ననే 2 మాట్లాడండి. మరి అసెంబ్లీకి రండి, మాకు వచ్చి అడ్వైజ్ ఇవ్వండి అని చెప్పండి. మేము మీ పూర్తిగా గౌరవం ఇస్తా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో 3-4 సార్లు ఇప్పటికి నేను మీకు గౌరవం ఇస్తా అంటే ఏంది అన్నట్టు? అంటే నువ్వు గౌరవించట్లేదు అన్నట్టే కదా, నువ్వు పద్ధతిగా ప్రవర్తించట్లేదు అన్నట్టే కదా, మూర్ఖంగా చిల్లరగా ప్రవర్తిస్తున్నావు అన్నట్టే కదా. చిల్లర ప్రవర్తనకి నువ్వే సమర్థించుకుంటున్నావు, నువ్వే చెప్తున్నావు నేను చిల్లర ప్రవర్తిస్తాను, ఇప్పుడు మీరు వస్తే మాత్రం బాగా ప్రవర్తిస్తానని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు. ఆయన మాటలకు ప్రజలు కసబ్లాగా ఎవరిని తీస్తారో టైం విల్ టెల్. 100కు 100% ప్రజల్ని న్యూస్ పేపర్ల మీడియాలో హెడ్లైన్స్తోని ప్రజల్ని మోసం చేసుకుని రోజు, కానీ ప్రజల అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎవరు కసబ్లాగా ఉరిదీస్తారో తప్పకుండా ప్రజలు నిర్ణయిస్తారు. 100కు 100% జరగబోతోంది. ఈయన ఎవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్మెంట్, ఆయనకు విషయం తెలియకుండా జడ్జ్మెంట్ ఇస్తున్నాడు. ఆయనకు నీళ్ళు తెలియకపోయా, కుంటలు తెలియకపోయా, చెరువులు తెలియకపోయా. దేవాదుల బేసిన్ తెలియలోని మరి దేంట్లో ఉరి తీయాలి చెప్పురు మీరు? దేవాదుల బేసిన్ తెలియలోని ఏ ఉరి తీయాలి చెప్పురు మీరు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి దేవాదుల ఏ బేసిన్లో ఉందని డైరెక్ట్ అడిగిండు, ఆ బంకచేర్ల ఏ జిల్లాలో ఉందని అడిగిండు. వాళ్ళేమో బంకచేర్లకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఈయన అప్పుడు బంకచేర్ల ఏ జిల్లాలో ఉందండి అని అడుగుతున్నాను. నేను మీ లైవ్గా మీ కెమెరాల ముందు అడిగింది నేను, కానీ మీరు చూపెట్టిందే నేను చెప్తున్నా. అట్లాంటి ఏ ఉరి తీయాలో ఆయనే నిర్ణయించుకోండి. మేము మాత్రం ఎవరిని ఉరి తీయమని చెప్పము, ఎందుకంటే అది మా సంస్కారం కాదు. అవి ఉరి తీయాల్సిన బాధ్యత జడ్జిలు ఉంటారు, దానికి జడ్జిమెంట్ చేస్తారు. రెండోది, ప్రజల అనుభవంలో ప్రజల గోస అయినప్పుడు ప్రజలు మాత్రం కొందరిని ఉరి తీయబోతా ఉన్నారు. అది మీరే వెయిట్ చేస్తారు. పార్టీ మేము ఉన్నట్టే కదా. ఒకటి స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇది ఏదో కొత్త సాంప్రదాయానికి తెరలేపినట్టు, ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుని కానివ్వండి ఏ ఫ్లోర్ని కలవనట్టు, ప్రధానమంత్రి పార్లమెంట్లో ప్రధానమంత్రులు పోయి విపక్ష పార్టీ నాయకులను కానివ్వండి ఫ్లోర్ లీడర్స్ కలవనట్టు, ఇదేదో మొత్తము ఈ సుదీర్ఘమైనటువంటి మన భారతదేశ చరిత్రలో మొదటిసారి శాసన వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి గారు పోయి ప్రతిపక్ష నాయకుని కలిసి, అది వీడియో రికార్డింగ్ ఆఫ్ ది రికార్డ్, అప్పటికి అసెంబ్లీ స్టార్టే కాలేదు, ఆ రికార్డింగ్ బయట పెట్టినట్టు. ఎందుకు ఈ దొంగ నాటకాలు, దొంగ తిరుగులు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి? శాసనసభలో మీ గౌరవం కాపాడుతాం అంటే ఎవరో గౌరవం పాడుతుంది? శాసన వ్యవస్థ ఇది. ప్రతి సభ్యుడు గౌరవించబడాలా శాసనసభలో. ప్రతి ఒక్కరికి కూడా సీనియారిటీ ప్రకారం మనం గౌరవం ఇస్తాం. గౌరవం ఇస్తే నీ గౌరవం ఉంటుంది, లేదు నీ గౌరవం ఉండదు. ఏదో తీసుకొచ్చి కొత్త రూల్స్, అసెంబ్లీ రూల్స్ ఈయనే ఫామ్ చేసినట్టు, గతంలో ఎప్పుడు అసెంబ్లీలో రూల్స్ లేనట్టు, కొత్త మాటలు, వింత చేసలు. ఈ యొక్క నేను కూడా 12 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో ఉన్నా, కొత్తగా చూస్తున్నాం. వింత ప్రవర్తన, వింత మాటలు, వింత రూల్స్, ఆగవాగం కనపడతాడు మనిషి అంతా కూడా. కన్ఫ్యూజను. యాజ్ అ హోల్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందంటే కేసీఆర్ గారు మాటనేది. ఈరోజు మా పార్టీ నుంచి మాట్లాడుతున్నామంటే మా పార్టీ సిద్ధాంతం, మా పార్టీ మాటలు, మా పార్టీ అనుభవం, మా నాయకుడు వారు అందరం కేసీఆర్లం. ఈరోజు సభలో మా పార్టీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వవు. ఇప్పటికీ 2 బడ్జెట్ సమావేశాలు అయినాయి, ఇంకా అనేక సమావేశాలు అయినాయి. ఏ ఒక్క సమావేశం కూడా సంతృప్తిగా